సారు బయటికొస్తలేడు, అప్పట్లెక్క ముచ్చట చెప్తలేడని కారు పార్టీ అభిమానులంతా మనాది పెట్టుకుండ్రు. మీదికెంచి సీఎం సార్ కాంచి షురూ చేస్తే చెయ్యి పార్టీ మంత్రుల దాకా అందరూ ఏమాయే వస్తలేడెందుకో రమ్మనుండ్రి, బయటికి రమ్మనుండ్రని సవాళ్ళిస్తురుతుండ్రు. అందుకే కావచ్చు మళ్ళా ఇన్నొద్దులకు పెద్ద సారు బయటికొచ్చిండు. మస్తు జోరుగా నడిచినాయి ముచ్చట్లు. పాండ్రి మనం కూడా ఒకసారి అరుచుకునొద్దాం. ఎప్పుడొస్తాడా సారు బయటికి ఎప్పుడొస్తాడా అని ఎదురు చూసిన కారు పార్టీ కార్యకర్తలకు అభిమానులకు పెద్ద సారును చూడంగానే పానం లేచి వచ్చినట్టు అయింది అనుకో రాదుండ్రిగా. కేసీఆర్ సారు కారు పార్టీ ఆఫీసులకు అడుగు పెట్టిండో లేదో 100 మంది నూకేసుకుంటూ పోయిండ్రు లోపటికి. వాళ్ళ దెబ్బకు కార్లకేంచి దిగాలన వద్దా అన్నట్టే అయిందట సారుకు. ఇక శానొద్దులకు పార్టీ లీడర్లను కార్యకర్తలను అందరిని ఊసబెట్టుకొని ఎట్టెట్ల ముంగటికి పోవాలి, ఏమేం చేయాలి అనేది మాట ముచ్చట చేసిండు. అటెనక శానొద్దులకు మళ్ళోసారి సారు మైకుల ముంగటికి వచ్చిండు. సారు ఏం మాట్లాడతాడో అని ఎదురు చూసిన వాళ్ళు కొంతమంది అయితే సారు ముచ్చటిని శానొద్దులైతాందని చెవులు పెద్దగా చేసుకున్న వాళ్ళు ఇంగింతమంది. ఇక చూడరి ఏమన్నాడో. 2 ఏళ్ల నుంచి నేను మౌనం పాటించి చూసుకుంటూ వస్తున్నాం. తప్పని పరిస్థితి నేను బయలుదేరినప్పుడు తప్పదు. అటు కేంద్రాన్ని ఎక్స్పోజ్ చేస్తాం, ఇటు రాష్ట్రాన్ని ఎండగడతాం. ప్రజల మధ్యలో ఖచ్చితంగా చాలా పెద్ద ప్రజా ఉద్యమాన్ని శ్రీకారం చుడతాం. కంపల్సరీ పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలలో గ్రామాన ప్రజా ఉద్యమాలు చేస్తాం. పెద్ద బహిరంగ సభలు పెడతాం. నేను స్వయంగా అటెండ్ అవుతున్న బహిరంగ సభలకు. ప్రజాక్షేత్రంలో ఈ ప్రభుత్వం యొక్క నిష్క్రియాపరత్వాన్ని ఎండగడతాం. తొలుత పాలమూరు ప్రాజెక్టుల గురించి అన్ని తీర్ల ముచ్చట్లు చెప్పుకొచ్చిన మాజీ ముఖ్యమంత్రి వెనకచీరికి చేయి పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీల మీద కూడా గట్టిగానే అరుచుకుండు. ఇది రాష్ట్ర ప్రభుత్వమా? అసలు ప్రభుత్వం ఉందా? నిద్రపోతున్నారా? ఇంతసేపు రియల్ ఎస్టేట్ దందా తప్ప ఇంకోటి లేదా? ఇల్టు భూములు ఎట్లా అమ్ముదాం, పల్టు భూములు ఎట్లా అమ్ముదాం, ఆ భూములు ఎట్లా దెబ్బ పెడదాం, ఇంకెంత కమిషన్ కొడదాం, ఇది తప్ప రాష్ట్ర ప్రయోజనాలు, నీళ్లు, రైతులు, మనుషులు లేరా? ప్రాజెక్టులు ఎందుకు 2 ఏళ్ల నుంచి ₹1 పెట్టలే? ఎందుకు ఒక తట్టడి మట్టి తీయలే? ఎవరు నిరోధించిన మిమ్మల్ని? ఎవరు అడ్డుపడ్డారు? మీకు ఎవరు కట్టేసారు మీ కాళ్ళను? అటు పైసా పని చేయరు, నిష్క్రియాపరత్వంగా ఉంటారు. డిపిఆర్ పంపిస్తే సపోర్ట్ చేయరు. ఇలా చివరికి 45 టీఎంసీ అని రాస్తారు. అంటే ఏం కాబోతుంది? ఎవరో ఒత్తిడి ఉంది దీని వెనుక. గిట్లా సార్ ఎప్పుడొస్తాడా అని ఎదురు చూసిన కారు పార్టీ కార్యకర్తలల్లా మస్తు జోసి నింపేటట్టే మాట్లాడిండు సారు. లేక మైకుల ముంగటికి వచ్చిండు కాబట్టి చాలా సేపే మాట్లాడిండు. తులం బంగారం కాడి నుంచి చాలు చేస్తే గ్యారంటీ కార్డుల దాకా అన్ని ముచ్చట్లు ఎల్లదీసిండు. ఇక పోరాటం చేస్తాం అన్నట్టే మాట్లాడిండు సారు. ఇంకో దిక్కు మాజీ సీఎం ముచ్చట్ల మీద అటు చెయ్యి పార్టీ వాళ్ళు సుత ఏడికైతే ఆడికి చూసుకుందాం అన్నట్టే తయారైతాన్రట. అంత చూస్తుంటేనైతే ఇక తెలంగాణలో రాజకీయం కుత ఉడికేటట్టే ఉన్నది కదా అనుకుంటారు అందరూ. మరి ఇక ఎట్టెట్టయితుందో చూసుకుంటూ పోవాలి.